వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండి. సో మన గర్భంలో అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో మీ బేబీ యొక్క ఎదుగుదల నెల నెల ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈరోజు చెప్పబోతున్నాను. అంటే వెయిట్ అనమాట, బేబీ వెయిట్ ఎంత ఉంటుంది, ఎన్ని వారాలకి ఎంత ఉంటుంది అనేది అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో 9 నెలల నిరీక్షణ తర్వాత బేబీని చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణం ఉంటుంది. సో అది అక్క చాలా 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 ఆనందం అనమాట. మరో జన్మ ఎత్తి పొందే ఆనందం ఇంకా ఏ ఆనందంలోనూ ఉండదు ఒక ఆడదానికి. సో బేబీ వెయిట్ ఎలా ఉంటుందంటే నెల నెల బేబీ వెయిట్ ఎలా గ్రోత్ అవుతుంది అంటే కనుక, సో ఫస్ట్ అయితే 1 మంత్ అప్పుడు మనకి తెలియదు కదండి. సెకండ్ మంత్లోనే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనేసి అయితే గుడ్ న్యూస్ అయితే మనం వింటాం కాబట్టి, సో లాస్ట్ ఎల్ఎంపి అంటే మనం లాస్ట్ డేట్ ఎప్పుడున్నాం అనేది ఆ డేట్ ప్రకారం మనకి ఇప్పుడు సపోజ్ లాస్ట్ మంత్ ఇప్పుడు డిసెంబర్ 20న మీకు పీరియడ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు పీరియడ్ రాలేదు, ఇప్పుడు జనవరి 20న పీరియడ్ రాలేదు. సో ఒక 10 డేస్ చూస్తారు, ఒక 15 డేస్ చూస్తారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ వస్తుంది. అప్పటికే మనం సెకండ్ మంత్ అని లెక్క పెట్టేసుకుంటాం. లాస్ట్ ఎల్ఎంపి నుంచి ఈ 20కి ఫస్ట్ మంత్ అయిపోయింది, 20 దాటిన తర్వాత సెకండ్ మంత్ వచ్చేసింది అనేసి అయితే మనం కౌంట్ చేసేసుకుంటాం. సో ఈ ఫస్ట్ మంత్లో ఈ ఒక ఫస్ట్ మనకు లాస్ట్ పీరియడ్ మిస్ అయిన కానుంచి ఆ 15 రోజులు, అదే ఫస్ట్ లాస్ట్ ఎల్ఎంపి వచ్చిన కానుంచి ఆ 15 రోజులు కూడా మనకి ఆ ఎగ్ అనేది మనకి ఓలేషన్ అవ్వాలి, ఫెర్టిలైజేషన్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన గర్భసంచి గోడలకి వెళ్ళి ఆ పిండం అనేది కూడా ఆ ఎగ్ అనేది కూడా అతుక్కోవాలి కాబట్టి, సో కొంచెం టైం అయితే పడుతుంది. వెంటనే నెలలోనే మనకి బరువు అవి తెలిసిపోవు కదండి. సో సెకండ్ మంత్లోనే మనకి ఆ న్యూస్ అనేది తెలుస్తుంది కాబట్టి, సో ఇప్పుడు మనకి బేబీ వెయిట్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక, సో మనకి బేబీ వెయిట్ అనేది 7-8 వారాలప్పుడు మనకి కిడ్నీ బీన్ సైజ్ అంతా మనకి బేబీ అయితే ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ బీన్ అంటే దాన్ని అవిసె గింజ ఏదో అంటారు కదండి, ఇలా కిడ్నీ టైప్లో ఉంటుంది మనకి, ఈ బొబ్బర్లా ఏదో సంథింగ్, ఆ కిడ్నీ బీన్ అంత సైజు ఇంతే మనకి బేబీ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు 7వ వారం 8వ వారం ఆ టైంలో అనమాట. సో తర్వాత అయితే థర్డ్ మంత్ అంటే 11-12 వారాలప్పుడు మనకు ఒక చిన్న యాపిల్ సైజ్ అంతా బేబీ అయితే లోపల ఫామ్ అవుతుంది అనమాట. సో చిన్న యాపిల్ సైజ్ అంత బేబీ మనకి ఫామ్ అవుతుంది. తర్వాత 4th మంత్లో, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఎర్లీ స్కాన్ అనేది కూడా తీస్తారు కదండి. ఎర్లీ స్కాన్ అనేది తీస్తారు మనకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కన్సల్ట్ అవ్వగానే ఇప్పుడు వెంటనే స్కాన్ అనేది ఒకటి తీస్తున్నారు కదా. సో బేబీ అనేది ఎక్కడ అతుక్కుంది ఏంటనేది, సో మనకి లాస్ట్ ఎల్ఎంపి వచ్చిన కాడి నుంచే అప్పటి నుంచే మనకి బేబీ ఫస్ట్ మంత్ అయిపోతుంది. ఈ మంత్ డేట్ రాకపోతే సెకండ్ మంత్ కింద మనం లెక్క వేసుకుంటాం కాబట్టి ఆ మంత్లోనే మనకి మొత్తం ఫెర్టిలైజేషన్, ఓవులేషన్ అవన్నీ కూడా జరుగుతాయి. ఒక 15 రోజుల వ్యవధిలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి, సో మనకి స్కాన్ అనేది తీసేస్తారు. ఇప్పుడు మనకి 8వ వారం వెంటనే మీరు వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళగానే 7వ వారంలో అట్లాగే స్కాన్ అయితే తీస్తారు కదండి. సో ఆ స్కాన్లో ఇవన్నీ కూడా మనకి అంటే బేబీ వెయిట్ మరి అంతలా తెలియదు. ఇప్పుడు బేబీ వెయిట్ కూడా మీరు మీ స్కానింగ్లో గమనించుకుంటే కనుక, మా బాబాయ్ గట్ట నేను ఎక్కడ దాచుకున్నా లేదా మీకు చూపిద్దును, ఈసారి మీకు తప్పకుండా చూపిస్తాను. మన ప్లస్ మైనస్ అని ఉంటుంది అనమాట. సో బేబీ వెయిట్ ఉండి అక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది, అంటే ఇంత ఉండొచ్చు లేదా తగ్గచ్చు అన్న టైప్లో ఉంటుంది. అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ వచ్చారంటే రాదు కదండి. సో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు 1 kg ఉందనుకోండి, సపోజు 1 kg అని అక్కడ మెన్షన్ చేసి ప్లస్ ఆర్ మైనస్ అంటే మరీ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎక్కువ అనేం కాదు, కొంచెం గ్రాముల్లో అటు ఇటుగా ఉంటుంది అని అర్థం అనమాట. సో తర్వాత మనకి 5th మంత్ రాగానే టిఫా స్కాన్ అనేది తీస్తారు కాబట్టి, సో టిఫా స్కాన్లో అనేది బేబీ వెయిట్ అరౌండ్ మనకి ఒక 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు మనకి బేబీ వెయిట్ అనేది
ఉంటుందన్నమాట. సో అప్పటికి బేబీకి జస్ట్ లైట్గా అంటే కొంచెం మనకి ఎట్లా ఉంటుందంటే బేబీ వీక్ బై వీక్ పెరిగి ఆ కిడ్నీ బీన్ అంటేనే మీరు అర్థం చేసుకోండి. సో ఇట్లా ఉంటుంది మనకి బేబీ కూడా ఇలానే కదా ఉంటుంది. ఈ తల్లకాయ తర్వాత ఇట్లా నుంచి ఇలా చేతులు రావడం, కాళ్ళు రావడం, ఒక తోకలా ఉంటుంది ఫస్ట్ బేబీ మనకి ఫామ్ అయ్యేటప్పుడు. తర్వాత అలాగా వీక్లీ 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 అది కొంచెం 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 ఎదుగుతూ ఉంటుంది కదండి. సో మనకి ఈ మెడ ఇవన్నీ కూడా ఈ ఎంత లెంత్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనకి టిఫా స్కాన్ అనేదే కదా తెలుస్తుంది. బేబీకి కళ్ళు ఎట్లా ఉన్నాయి, చెవులు ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఈ టిఫా స్కాన్లోనే తెలుస్తాయి కాబట్టి. సో బేబీ వెయిట్ అనేది 400 నుంచి 500 గ్రాముల వరకు ఇప్పుడు 5th మంత్లో 5వ నెలలో ఉండొచ్చు అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 400 నుంచి 500 గ్రాముల్లో ప్లస్ ఆర్ మైనస్ కొంచెం గ్రాములు అటు ఇటుగా, అర కేజీ లోపు అర కేజీ పైన కొంచెం అటు ఇటుగా మనకనేది బేబీ గ్రోత్ అనేది, సో బేబీ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి 5th మంత్ తర్వాత బేబీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. జాయిగా కొంచెం పెరుగుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత 7th మంత్ వచ్చేసేసరికి బేబీ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఏంటి తల్లి టీవీ చూడు, బేబీ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుందన్నమాట. సో బేబీ వెయిట్ అనేది 7th మంత్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. అంటే లైక్ రోజుకి ఇంకా 20 నుంచి 25 గ్రాములు రోజుకి పెరుగుతుంది బేబీ అనేది 7th మంత్ కానించి. 7th మంత్ మనకి పడిన కానించి బేబీ అనేది కొంచెం 20 నుంచి 25 గ్రాములు రోజుకి పెరుగుతుంది అనమాట. సో 28 వారాలు వచ్చేసరికి బేబీ ఎలా ఉంటుందంటే 1 కేజీ ఉంటుందండి బేబీ కంపల్సరీ. మీరు స్కాన్స్లో చూసుకోండి కావాలంటే. తప్పకుండా 28 వారాలు వచ్చేసరికి బేబీ అనేది 1 కేజీ కంపల్సరీ ఉంటుంది. ఒక ప్లస్ ఆర్ మైనస్ అనమాట, కొంచెం గ్రాముల్లో అట్లాగా బేబీ కంపల్సరీ 1 కేజీ ఉంది అనేసి అయితే మీకు అక్కడ మెన్షన్ అయ్యి ఉంటుందన్నమాట. కొంతమందికి ఒక 800 గ్రాములు అట్లా ఏమైనా రావచ్చేమో, ఒకవేళ వాళ్ళ తీసుకునే ఫుడ్ బట్టి ఏమన్నా అట్లా జరగచ్చేమో. కానీ నార్మల్గా అయితే 1 కేజీ వరకు ఉంటుందన్నమాట బేబీ 28 వీక్స్ 28 వారాలు వచ్చేసరికి. అలాగే 30 వారాలు వచ్చేసరికి 1.200 గ్రాములు అంటే 1 కేజీ 200 గ్రాములు బేబీ అనేది వెయిట్ ఉంటుందన్నమాట. ప్లస్ ఆర్ మైనస్లో బేబీ వెయిట్ అనేది ఉంటుంది. 32 వారాలు వచ్చేసరికి 1.5 కేజీలు 5 కేజీల్లో 1.500 గ్రాములు అంటే 1.5 కేజీలు బేబీ వెయిట్ అనేది ఉండొచ్చు అనమాట. ఇప్పుడు 9వ నెల వచ్చిన కాడి నుంచి ఇంకా బేబీ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. 9వ నెల వచ్చిన కాడి నుంచి బేబీ మ్యాక్సిమం రోజుకి 200 గ్రాములు వరకు అంటే రోజుకొచ్చి 150 గ్రాముల నుంచి అట్లా రోజుకి అట్లా పెరుగుతుంది అనమాట. ఫాస్ట్గానే గ్రో అవుతుంది బేబీ ఆ టైంలో. 9 నెలలు వచ్చిన కాడి నుంచి కనీసం రోజుకి 100 గ్రాముల పైనే ఒక 150 గ్రాముల వరకు అట్లా రోజుకి పెరుగుతుంది అనమాట బేబీ. సో 36 వారాలు వచ్చేసరికి బేబీ వచ్చేసి 2 నుంచి 2.300 గ్రాములు అంటే 2 నుంచి 2.300 గ్రాములు బరువు, 2 అంతే మ్యాక్సిమం 2 కేజీల వరకు బేబీ వెయిట్ అనేది అయితే ఉంటుంది. 2 కేజీల పైన ఇంకో 200 గ్రాములు అలా ఎక్స్ట్రా అయితే బేబీ వెయిట్ అనేది ఉంటుంది అనమాట 36 వారాలు వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్లో కొంచెం గ్రాముల్లో. అలాగే మనకి నార్మల్గా బేబీ అనేది కంపల్సరీ 2.5 కేజీలకి ఖచ్చితంగా బేబీ వెయిట్ అనేది పుడుతుంది అనమాట. మన ఇండియాలో అని కాదు, కొంతమందికి ఎట్లా అంటే మనకి బేబీ అనేది 2.5 కేజీలు కంపల్సరీ 2.5 కేజీల నుంచి 3.5 కేజీలు 4 కేజీల వరకు 3.5 కేజీల వరకు అదొక గుడ్ వెయిట్ అనమాట. 2.5 కేజీలు తగ్గకూడదు, 3.5 కేజీలు అంతగా కూడా పెరగకూడదు. సో ఇలా పుడితే హెల్దీ బేబీ అనమాట. ఒకవేళ కొంతమంది అన్న షుగర్ మదర్స్ ఉన్నా, లేకపోతే బాగా ఎక్కువ బరువు ఉన్న మదర్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా బీపీస్ అట్లాంటి మదర్స్ అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్న బేబీ పుట్టచ్చు. లేకపోతే వీళ్ళు ఏమి తినకపోయినా ఒకవేళ బేబీ తక్కువ వెయిట్ ఉన్న బేబీ కూడా పుట్టచ్చు అనమాట. సో అలా ఉంటుంది ఈ బేబీ వెయిట్ అనేది. ఇలా ఇన్ని వారాలకి ఇలా ఉంటుంది. ఈ నెలలో నెలలో ఎంత పెరుగుతుందో బేబీ అనేది సో మీకు క్లుప్తంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీయే కాదండి, మన అందరి ఫ్యామిలీ. సో భవానీ హ్యాపీ ఫ్యామిలీ అని అంతకే పెట్టాను అనమాట.
సో మీ దగ్గరలో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా మీకు చుట్టుపక్కల వాళ్ళకి వీడియో బాగుంది, రీజన్ చూడడానికి బాగుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని అనిపించడం కానీ కంపల్సరీ అందరికీ అయితే షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా, కనీసం 100 మందిలో ఒక 10 మందికి ఉపయోగపడినా చాలన్నమాట. సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నాకు మీరు ఏమైనా చేసే హెల్ప్ ఏమైనా ఉంది అంటే కనుక ఇదే అనమాట. సో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్ళే అవకాశం ఉంది, ఈ విషయం ఇంకొక నలుగురు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేస్తారు కదా, చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బై బాయ్.